ఏం సంఘం? తుయతైర సంఘం. తుయతైర సంఘము అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా స్థాపింపబడినటువంటి సంఘం. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మనం తుయతైర సంఘాన్ని గురించి మా చిన్న వాక్య భాగాన్ని చదువుదాం. 18 వచనం కాడి నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 వచనాన్ని చదువుదాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పునదేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నే ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు అది మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దాని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలు నిశ్చయముగా చంపేదను. అందువలన ఆంత్రింద్యములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడిన వాక్య భాగం. మేము ధ్యానము చేయబోచుండగా మీరే మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, మా ప్రతి అవసరత, మా ప్రతి పరిచర్యను మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తుయతైర సంఘం, తుయతైర అనేటటువంటి పట్టణము ఉంది. ఈ పట్టణము ధనవంతులు కలిగినటువంటి పట్టణం, మంచి పట్టణం, విగ్రహారాధన కలిగినటువంటి పట్టణం. ఇది బాబులోన్ సామ్రాజ్యపు స్థితిలో ఏర్పడినటువంటి అత్యంత పురాతనమైనటువంటి పట్టణం. పారసిక రాజులు ఉన్నప్పుడు, గ్రీక్ రాజు అలెగ్జాండర్ గారు ఉన్నప్పుడు, ఇలా అనేక డైనాసిటీ కలిగినటువంటి సామ్రాజ్యపు పట్టణం ఇది. పరిశుద్ధ గ్రంథంలో ఈ పట్టణానికి చెందినటువంటి స్త్రీ ఎవరు అనంటే, ఎవరు? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే లూదియా అనేటటువంటి స్త్రీ ఉన్నారు. ఆమె ఊదా రంగు పొడి అమ్మేటటువంటి స్త్రీ. ఆమె ఏ పట్టణానికి చెందిన స్త్రీ అంటే తుయతైర పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ. వింటున్నారా? సో తుయతైర పట్టణం నుంచి ఈమె వచ్చి పౌలు గారి యొక్క వాక్యాన్ని విని తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకొని ఆ సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి బంధువులకు, స్నేహితులకు, చుట్టాలకు ఈ యొక్క యేసుక్రీస్తు రక్షణ సువార్తను అందించడం వలన అక్కడ సంఘం ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం. ఇది అంతకుముందు చరిత్ర నేను చెప్పేదంతా. కానీ ఈ సంఘం ఎలా ఉంది అనంటే, దేవుని కుమారుడు చెప్పేటటువంటి మాట ఏంటి అనంటే, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. ఈ సంఘం ఎలాంటి మంచి క్రియలు కలిగి ఉన్నది అనంటే, అది మంచి క్రియలు కలిగినటువంటి సంఘంగా ఉంది.
దేవుని ప్రేమను కలిగినటువంటి సంఘంగా ఉంది. ఆ తర్వాత నీ విశ్వాసము, నీ పరిచర్య విషయంలోనూ విశ్వాస విషయంలోనూ తుయతైర సంఘం మరి నమ్మకమైనటువంటి సంఘంగా ఉంది. కానీ నీ మొదటి క్రియలు, నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనని నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు, నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అంటే మొదటి కన్నా కడపటి క్రియలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేవుని మాట వినకపోవటం, దేవునికి లోబడకపోవటం, విగ్రహారాధన కలిగినటువంటి ఆచారాలు కలిగి ఉండటం, సంఘములో కొత్త కొత్త పద్ధతులు రావటం, దేవుణ్ణి విస్మరించి దేవుణ్ణే పలచన చేసేటటువంటి కార్యక్రమాలు సంఘంలో ఉండటం జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ దేంతో పోల్చారు అని అంటే యెజెబెల్. ఎవరటండి? యెజెబెల్. తెలుసా యెజెబెల్ ఎవరో తెలుసా? ఏమండి? యెజెబెల్ ఎవరు? రాజు అయినటువంటి ఎవరి భార్య ఆమె? చెప్పాల. రాజు అయిన ఆహాబు భార్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెజెబెల్ అనగా అర్థం పెంట కుప్ప లేదా శీలావతి అని వస్తుందట. యెజెబెల్ అంటే అర్థం ఏంటిది? అతి దుర్మార్గురాలు. ఈ రాణి ఎవరు? అందుకని ఆయన అంటే ఏమంటున్నారు చూడండి. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఏమండి? ఈమెవరు? ప్రవక్త. ఎవరికి ప్రవక్త? దేవునికి కాదు, బయలు దేవతల యొక్క ప్రవక్తట. ప్రవక్తికి ఏమండి? ప్రవక్తకి నైవేద్యాలు, ధూపాలు ఇవన్నీ వేసేది. ఇశ్రాయేల్ రాజును పెళ్లి చేసుకున్న తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఆచారాన్ని కలిగి ఆమె జీవించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? పేరుకి ఈమె ప్రవక్తకి, శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మరి కుటుంబంలో వచ్చినటువంటి ఈమె ఆ పద్ధతులు ఏవి కూడా తను నేర్చుకోలే. ఏమండి? ఇంతకీ యెజెబెల్ గురించి ఏమన్నా కొద్ది గొప్ప మీకేమన్నా తెలుసా? ఏమండి? విధేయురాలనుకుంటున్నారా? ఒకసారి చూడండి దయచేసి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. అయితే ఈమె ఎవరటండి? ప్రవక్తల్ని పోషిస్తుంది. ఏమండి? యెజెబెలు పోషిస్తున్న బయలు దేవతల ప్రవక్తల 450 మందిని ఈమె పోషిస్తూ ఉంది. తర్వాత అషేరాదేవి. ఏమండి? అషేరాదేవి దేవత స్తంభం. ఈమెం చేసిందంటే కర్మేలు పర్వతం యొద్ద పిలువనంపించింది. ఎంత ఘోరమైనటువంటి పనులండి! ఈ రాణి చేసినటువంటి పనులు అతి దారుణమైనటువంటి పనులు. దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధన ప్రోత్సహించింది. దేవునికి వ్యతిరేకకరమైనటువంటి మరి బయలు ప్రవక్తల్ని ఆమె పోషించింది. ఏలియాను చంపించాలనుకున్నది. ఏమండి? ఏలియా మరి ప్రార్థన చేయకుండా ఆయనను వెతకమని, సంహరించమని ఆజ్ఞాపించింది. అంతేకాకుండా నాబోతు యొక్క మరి ద్రాక్ష తోట 21వ అధ్యాయం రాజుల గ్రంథం మొదటి వచనం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఈ సంగతులు యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరు నానుకుని
యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోటలు నా నగరును ఆనుకుని ఉన్నది గనక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే నీకు మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. వింటున్నారా? అయ్యా, నాబోతుని పిలిచి, ఇదిగో నీ ద్రాక్ష తోట నా కోట కానుకొని ఉన్నది కాబట్టి దాన్ని నువ్వు ఇస్తే గనక నేను వాడుకుంటా, నా కూర తోటలు పండ్ల తోటలు ఏ ఒకటి నేను పెట్టుకుంటా అని అంటే, ఇది నా పిత్రార్జితం, నా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి స్వాస్థ్యం, నేను ఇవ్వను అని అంటే ఆయనను చంపించడానికి కూడా మరి యెజెబేలు వెనకాడలే. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెజెబేలు లాంటి ప్రవక్త సంఘంలో ఉన్నారు. ఏమండి, వాళ్ళకు వాళ్ళే శాసిస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే నేను చేసింది కరెక్ట్ అని చెప్పి 100 మార్కులు వేసుకుంటున్నారు. ప్రియ సంఘమా, ఈరోజు దేవుని ఆజ్ఞానుసారంగా మన సంఘం ఉందా? సంఘంలో ప్రేమ ఉంది, ఓకే, సహవాసం ఉంది, ఓకే, పరిచర్య ఉంది, పర్వాలేదు, మంచిదే, క్రియలు కూడా మంచివే. కానీ మనలో యెజెబేలు లాంటి ప్రవక్తకి కలిగినటువంటి గుణాలు మనలో ఉన్నాయి. అహం ఎక్కువ, ఏమండి, గర్వం ఎక్కువ, ఏమండి, మనల్ని అతిగా ఎక్కువగా ఊహించుకుంటూ దేవుడిచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఏమండి, పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు మన పోలిక ఎవరితో అని అంటే వాక్యానుసారంగా ఉండాలి తప్ప ఎవరితోనూ పోలిక ఉండాల్సినటువంటి పని లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన పోలికలు, నువ్వే రంగు చీర కట్టుకొస్తున్నావు, నేను ఆ రంగు చీర కట్టుకొస్తా, మ్యాచింగ్లు. ఏమండి, ఎవరెవరికి? విశ్వాసుల్లో. ఆమె పక్కన నేను కూర్చోను, నా పక్కన ఆమె కూర్చోవద్దు. ఆమె పాడిన పాట నేను పాడను, నేను పాడిన పాట చెప్పాలా? మాట్లాడరే? వింటున్నారా? పాడొద్దు. ఆమెతో నువ్వు మాట్లాడావా, నేను కూడా నీతో ఉన్నాయా లేవా? ఇలా పిచ్చి పనులు, దరిద్రమైనటువంటి జబ్బులు ఉన్నాయా? ఉన్నాయి సంఘంలో. దేవుని కలిగి కూడా దేవుని రూపాన్ని ధరించలేనటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని సన్నిధానంలో ఉండి కూడా ఆయన ప్రేమను ఇతరులకు పంచలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అహం, ఈ గర్వం, ఈ లోభం, ఈ మదం, ఈ మత్సరం, ఇవన్నీ కూడా మనల్ని పాపానికి నడిపించేటటువంటి కేంద్రాలుగా ఉంటున్నాయి. ఈ రాజుగారు వచ్చి అలిగి కూర్చొని ఉన్నాడు. టీ ఇచ్చినా తాగట్లేదు, ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు. ఎందుకు అట్లున్నారు చెప్పండి రాజుగారు అని అంటే, నాకు ఆ ద్రాక్ష తోట కావాలి కానీ ఆయన నాకు ఇవ్వనని చెప్పేశాడు. డబ్బులు ఇస్తానన్నాను, ఒప్పుకోలేదు. మార్గం చేద్దామన్నాం, ఒప్పుకోలేదు. కానీ ఆ తోట చూస్తే చాలా ప్లెయిన్గా మంచిగా ఉంది, కానీ ఈ నాబోతు మాత్రం ఒప్పుకోవట్లేదు. సంతేగా, ఈ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను, కాబట్టి నీకు రేపటికల్లా ఆ తోట నీదైపోద్ది. ఎలా చేస్తావు? నేను చేస్తాను కదా, నువ్వు ఉండు అని చెప్పింది. ఎవరు చెప్పాలి? ఎవరు? యెజెబేల్ అని ఆయనను చంపించేసింది. ఎవరిని? నాబోతుని చంపించేసి, ఆ తోట నీదే, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు, మార్గం చేసుకునే అవసరం లేదు, కాబట్టి ఫ్రీగా ఆ తోట నీకు వచ్చేసింది, తీసుకో అని అంటే సంతోషంగా దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత దారుణమైనటువంటి పని అండి. నిన్న మొన్న ఒక వార్త విన్నాను, పెద్దల సంబంధం అట, చేశారు. చేసిన తర్వాత ఆయన అంతా బాగానే ఉంటున్నారు, కొంచెం అప్పుడప్పుడు అలిగినట్టు, అప్పుడప్పుడు కోప్పడినట్టు. భార్య ప్రవర్తనలో కొంత మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత భర్తకు కూడా డౌట్ వచ్చింది. ఏమండి, భర్తకు డౌట్ వచ్చి, అసలు ఈ ఫోన్లో ఏం చూస్తుంది, ఏం వెతుకుతుంది, అసలు ఏం చేస్తుందో నేను లేని సమయంలో అని చెప్పి మెల్లగా ఆ ఫోన్ తీసుకొని చూస్తే
వాటర్ డ్రమ్ములు ఎతుకుతుందట ఆమె. ఏం వెతుకుతుంది తెలుసా? వాటర్ డ్రమ్ములు. ఒక వ్యక్తిని ఎలా చంపాలో ఆ వీడియోలన్నీ చూస్తుందట ఆమె. ఎవరు చెప్పాలి? ఎవరు? నవ్వుతున్నారేంటక్క? భార్య వెతుకుతుంది, అవన్నీ చూస్తుంది. చివరికి పెద్దల్ని పిలిపించి వాళ్ళ నాన్నోళ్ళని, వాళ్ళ అమ్మోళ్ళని, వీళ్ళ నాన్నోళ్ళని, వీళ్ళ అమ్మోళ్ళని మొత్తం పిలిపించి పంచాయతీ పెట్టారు. ఏం చేద్దాం, ఇది పరిస్థితి అని అంటే, నేను ఎంతో ఉండను. ఈయన దండం పెట్టిండట. ఎవరు? భర్త. ఇంకా నెయ్యం, నేను తేరుకున్నాను కాబట్టి చెప్పాలా, బతికున్నా. లేకపోతే ఆ డ్రమ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది అనుకోండి, ఇంకేవేవో ఆమెకు కావాల్సినటువంటి మెటీరియల్ వచ్చిందనుకోండి, తెల్లారేపాటికి ఈడు ఉండడు. అప్పుడు పెద్దలు అడిగారట, అమ్మా నువ్వు ఎంతో భర్తతో ఉంటావా, నీ ప్రియుడితో ఉంటావా అని అంటే ఆమె చెప్పిందట గర్వంగా, నేను నా ప్రియుడి దగ్గరికే వెళ్ళిపోతానని. అంటే ఈయన ఏమీ అడగలేదట. నన్ను చంపకుండా వదిలేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి సగర్వంగా భార్యను పంపించేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత క్రూయల్గా ఉంటున్నారో తెలుసా? ఎంత దారుణమైనటువంటి మరి విధంగా ఈనాటి స్త్రీలు ఆలోచిస్తున్నారో తెలుసా? అందరూ కాదు, కొందరు. ఏమండి, దయచేసి మన ఆలోచన విధానం మారాలి. మన ఆలోచన. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తున్నాడు, మా భార్య అండి ఒకదాంతో అడ్జస్ట్ అవ్వదండి. ఒకదాంతో చెప్పాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు కొన్నామనుకోండి, నాకు కారు బెంజ్ కావాలంటదండి. సరే బెంజ్ కొనిచ్చామనుకోండి, నాకు హెలికాప్టర్ కావాలంటదండి. నాకు హెలికాప్టర్ కొనిచ్చామనుకోండి, నాకు విమానం కావాలంటదండి. విమానం కొనిచ్చామనుకోండి, నేను చంద్రమండలం ఉంటా, నీతో ఉండనని చెప్తుందట. ఇట్లా దేంతో కూడా ఆమె సాటిస్ఫై అవ్వదు. మరి మా అత్తగారు, మా అమ్మగారు దేవుళ్ళు, వాళ్ళు చాలా మంచోళ్ళు. ఈ అమ్మాయే ఇలాంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెజబేలు దెయ్యం ఇంకా తిరుగుతుంది. వింటున్నారా? యెజబేలు ఆత్మ సంఘంలో కూడా చెడగొట్టాలని చూస్తుంది. దయచేసి ఇలాంటి క్యారెక్టర్నే మనం మన మనస్సుల్లోకి రానివ్వద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్తలను చంపించినటువంటి నీచమైనటువంటి స్త్రీ యెజబేలు. ఏమండి, బయలు దేవతలను ఆరాధించినటువంటి స్త్రీ, ఒక నరహంతకురాలు స్త్రీ, ఇంత దారుణమైనటువంటి మరి మరి ఆ కార్యాలు చేసినటువంటి స్త్రీ. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో చూడండి, అది ఏమంటున్నారు అని అంటే, యెజబేలు లాంటి ప్రవక్తకి మీ మధ్య నున్నది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటను గురించి నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. ఇంకా మనల్ని మోసం చేస్తుంది. తర్వాత మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వం విడిచి మారు మనసు పొందనొల్లదు. యెజబేలు గుణం ఎలాంటిది అని అంటే, మారు మనసుకు అంగీకరించదు, మారు మనసు నొప్పుకోదు, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడదు, దేవుని యొక్క వాక్యానుసారంగా ఆత్మ పరిశీలన చేసుకోదు, చేసినటువంటి ప్రతి దుర్మార్గమైనటువంటి పనిని వెంటేసుకొని వచ్చేటటువంటి గుణం యెజబేలు గుణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు లూసిఫర్కి క్షమాపణ కోరుకునేటువంటి గుణాన్ని, అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. కానీ ఈరోజు క్షమాపణ కోరుకునేటటువంటి అవకాశం నీకు నాకు ప్రభువారు దయచేశారు. ఎవరికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ సంఘంలో ఉంటున్నటువంటి ఈ తుయతైర సంఘంలో నేను దాని మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అది మారు మనసు పొందనొల్లదు. కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి స్త్రీగా మార్చబడింది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, తప్పులు ఎప్పుడు కప్పిపెట్టకండి, చేసినటువంటి అతిక్రమాలు దాచిపెట్టుకోకండి, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మీకు కనికరం పొందుకునేటటువంటి వారుగా మీరు ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక అక్కని అడిగాను, సహోదరుని, అమ్మ మందిరానికి ఎందుకు రావట్లేదు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్న వస్తువుని చెప్పేయాలి. ఏమండి, చెప్పకుండా ఇది అది ఇంకేదో అని చెప్పడం కరెక్ట్గా. ఈ సమస్య ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి.
తప్పు అయితే నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర, కుటుంబం దగ్గర, సంఘం ఎదుట క్షమాపణ పొందుకునేటటువంటి వారంగా ఉండాలి. కానీ ఎప్పటికీ మన చేసిన అతిక్రమాలు మనం వెంటేసుకొని రావడానికి మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ యెజబెలు ఏ రోజు కూడా ఆమె చేసింది తప్పని ఆమె ఒప్పుకునేటటువంటి మనస్తత్వం ఆమెకు లేదు. ఏమండి, న్యాయాధిపతి అయినటువంటి రాజు అయినటువంటి యెహూద్ వచ్చినప్పుడు, జిబ్రీవాడ నువ్వు సమాధానంగా వచ్చావా అని అన్నది ఆమెతోటి. ఎవరట ఆయన? చెప్పాలి. ఏమన్నది? జిమ్రీ. చెప్పండి అందరూ, ఏమన్నది? జిబ్రీవాడ. అదేమన్నా మంచి పేరా? జిమ్రీవాడ నువ్వు సమాధానంగానే వచ్చావా అని అంటే, అక్కడ ఎవరక్కడ అని అన్నాడు పైనుండి చూసి. ఎవరు? రాజు. కిందుండి ఆయన ఎవరక్కడ? ఇద్దరు భటులు వచ్చి నిలబడ్డారు. మీరు నా పక్షమైతే, మీరు నా పక్షంగా ఉంటే అవును పైనుండి తోసేయండి అని అంటే, పైనుండి తోసేస్తే గుర్రాల తేక తొక్కించబడి ఆమె అతి దారుణమైనటువంటి మరణానికి పాత్రురాలైంది యెజబెలు రాణి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ గుణం మనలో ఉంది? ఏమండి, నరకం అని చాలా లైట్గా అనుకుంటున్నారేమో. ఆరని అగ్ని, తీరని మంట, తీరని శోకం, ఆ భయంకరమైనటువంటి చోటులో నీవు నేను ఉండకుండా మనం తప్పించబడాలి అని అంటే దేవుడు మనకు తుయతైర సంఘాన్ని నేర్పిస్తున్నాడు. మారు మనసు పొందనొల్లని సంఘం అది. ఏమండి, నేను అవకాశం ఇచ్చినప్పటికీ అది మారు మనసు పొందలేదు. ఈరోజు దేవుడు నీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. నీ మనస్సు మార్చుకుంటావా? ఏమండి, ఈ లోకంలో బ్రతికేది కొద్ది బ్రతికే, 60-70 సంవత్సరాలే. వింటున్నారా? కానీ నరకములో ఇక్కడ జీవితాన్ని బట్టి దేవుడు నరకాన్ని, పరలోకాన్ని డిసైడ్ చేయబోతున్నాడు. ధనవంతుడు ఈ లోకంలో మనలాగే తిన్నాడు, తను తాగాడు, సంతోషించాడు, నాకంటే బెటర్ లైఫ్ లేదని అనుకున్నాడు. కానీ లాజర్ని చూసి ఆయన అసూయపడ్డాడు. లాజరేమో అబ్రహాము కుడి పార్శ్వమున రమ్ముకొని ఆనుకొని, ఇదిగో ఆయన నెమ్మది పొందుతూ ఉంటే, తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో కొంచెం ఆ లాజర్ని నేను ఎన్నో రొట్టె ముక్కలు ఆయనకు ఫ్రీగా ఇచ్చా. ఏమండి, ఎంతో మాంసం ఆయనకు నేను కొంత ఫ్రీగా ఇచ్చా, కొన్ని లెగ్ పీసులు నేను తిన్న వదిలిపెట్టేసి ఆయనకే ఇచ్చా. ఆయన చేత నాకేం చేయండి, కొంచెం ఎంత చిటికిన వేళ్ళతోటి ఒక నీటి బొట్టు నాకు అందించే. ఏమండి, ఈ లోకంలో ఏ నీటికి కొదువు లేనటువంటి ధనవంతుడు నరకంలో ఆ మంట, ఆ కాలుపులు, ఆ భయంకరమైనటువంటి చోట ఆయన బాధపడుతూ చేసినటువంటి ప్రార్థన ఈరోజు నీకు దేవుడు తెలియజేస్తున్నాడు. మీకు విషయం తెలుసో తెలియదో, ఏమండి, మనం చనిపోయిన తర్వాత నా కుటుంబం అనే ఫీలింగ్ ఉండదట మనకి. తెలిసే విషయం మీకు? నా మొత్తే, నా భార్య, నా పిల్లలు, నా భర్త, లేకపోతే నా భార్య అనేటటువంటి ఫీల్ ఏముండదట చనిపోయిన తర్వాత. వింటున్నారా? తెలుసు, రూపాలు తెలుసు, కానీ అది అక్కడ. నాకు ఇక్కడ ఎవరు అవసరం? చెప్పాలి, ఇక్కడ ఎవరు అవసరం? నాకు దేవుడే అన్నట్టు ఆత్మీయము దేవుని కోరుకుంటా ఉంటుందట. దయచేసి వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఆత్మ శాశ్వతమైందా? ఆత్మబంధం శాశ్వతమైందా? శరీర బంధం శాశ్వతమైందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే అది మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచమును పట్టి దానితో కూడా వ్యభిచరించు వారందరూ బహుశ్రమల పాలు చేస్తాను. ఎవరైతే మారు మనసు చెందట్లేదో, ఎవరైతే యెజబెలు గుణాన్ని కలిగి అనుసరిస్తున్నారో, ఎవరైతే విగ్రహారాధాన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నారో, ఎవరైతే ఇంకా వారి యొక్క అహాన్ని, గర్వాన్ని, వారిని ఎక్కువ చేసుకునేటటువంటి విధానంలో జీవిస్తున్నారో, వారు నేనేం చేస్తాను అని అంటే మంచం పట్టే స్థితి వారికి కల్పిస్తా. ఎంత దారుణమైనటువంటి మాట అండి. ఈ వాక్యం చదివినప్పుడు భయం పెట్టలేదా? ఏమండి, ఆ స్థితినిచ్చి నేను ఏం చేస్తానంటే బహుశ్రమల పాలు చేస్తా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు అందుకనే
మనము మన జీవితం మంచిగున్నప్పుడే మన నడవడిక కూడా మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవడే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. మార్చుకోవాలి. ఏమండి, మనం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా మన పద్ధతులు మార్చుకొని దేవుని యొక్క పరిచర్యకు వాడబడేటటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత 24 వచనం చూడండి. అయితే తుయతైరలో కడమడి వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పునదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కడమ వారికి చెప్తున్నాను, నేను మీపై ఏ భారము పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా గట్టిగా పట్టుకునేది. నేను నా తండ్రి వలన, చదవండి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతోనూ వారిని ఏలుదును. వారు కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు వీటన్నిటిని జయించే గుణం నీకుంటే గనక ఆయన అంటున్నాడు కదా, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారాన్ని నేను ఇస్తా. దేవునికి స్తోత్రం. నమ్మినోళ్ళ నమ్మనోళ్ళ అధికారం అంటే ఎవరికి? ఏమండి, అందరి మీద, ఈ లోకంలో మనుషులందరి మీద మనకు అధికారం. అంటే బయట పదవులు కాదు, అధికారం అని అంటే లోపము లేనటువంటి అధికారం, పాపం మీద బోధించే అధికారం. ఏమండి, సత్క్రియల గురించి చెప్పే అధికారం, మంచిని పెంచే అధికారం, ఇతరులకు మార్గము చూపే అధికారం దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు మన మనసు మార్చుకుంటే గనక. అన్నిటికంటే ఘోరమైంది ఏంటో తెలుసా? మన మనసు అండి. ఇది మీ కంట్రోల్లో ఒక్కోసారి ఉండదు. ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుందో తెలుసా? ఇద్దరు కంట్రోల్. ఒకటి దేవుడా లేదా దెయ్యమా. వింటున్నారా? మీ మనసు కనుక దెయ్యం కంట్రోల్లో ఉందనుకోండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆయన్ని ఈయన్ని ఏదో కనాలా, చెప్పాలా, హింసించాలా, దూషించాలా, గాయపరచాలా, ఏదో ఒక మాట అనాలా, గొడవలు పెట్టాలి, ఇదే ఆలోచన తప్ప శాంతము కోరుకోదు. అదే దేవుని మనస్సు ఏమంటదంటే నిరంతరం వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారంగా నడుచుకుంటూ ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని, ఇతరులకు మాదిరికరమైనటువంటి బ్రతుకును, లోకములో లోకస్తులకు భిన్నమైనటువంటి జీవితాన్ని మనకు నేర్పిస్తుంది. ఏ మనస్సు నీకు కావాలి, ఏ మనస్సు ప్రకారంగా మీరు ఉంటారు? దయచేసి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏమండి, మన కుటుంబాల్లో సాతాను శోధనకు ఎవరి దగ్గరగా ఉంటారో తెలుసా? అక్కలా అనలా? ఏమండి, సాతాను శోధనకి ఎవరి దగ్గరగా ఉంటారు? ఇద్దరి దగ్గరగానే ఉంటారు. కానీ ఎవరు లోపడతారు? ఒక్కోసారి వాక్యానికి తెలియక మనం ఏమైపోతామంటే బెండ్ అయిపోతూ ఉంటాం. వింటున్నారా? ఇది చెయ్యాలా వద్దా అనేటటువంటి నిర్ణయం కూడా ఎవరినో అడిగి మనమే డిసైడ్ చేసేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి అలా వంకర మార్గాల్లో నడిచినటువంటి అనేక స్త్రీలు ఉన్నారు. అవ్వ నుంచి అదే కదా, అవునా కాదా? అవ్వ కావచ్చు, తర్వాత ఇంకెవరు, యెజబేలు కావచ్చు, ఆ తర్వాత వస్తీ, రాణి అయినటువంటి వస్తీ కావచ్చు, ఆ తర్వాత సపేరా కావచ్చు. ఏమండి, వీళ్ళందరూ ఎవరు అని అంటే సాతానుకు లోబడినటువంటి వారు, ప్రేరేపింపబడిన వారు. దయచేసి మీ మనస్సులను కఠినం చేసుకొని వాక్యాన్ని ధ్యానించి
వాక్యం ప్రకారంగా మీ కుటుంబాలను నడిపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు చూస్తుండగా మీరు మీరే గనక ఆదివారాలు ఎగ్గొడితే, మీరే గనక మీ పిల్లలకు తప్పు అని చెప్పకపోతే ఏమండి, వారు రేపు పొద్దున అది తప్పని వారు భావించరు, వాళ్ళకి తెలియదు అది. కాబట్టి ప్రియ తల్లులారా, మీ కుటుంబాన్ని మీరు మంచిగా నిర్మించుకునేటటువంటి వారంగా ఉండాలి. సంఘములో మీ కుటుంబం అతి ప్రాముఖ్యమైనటువంటి కుటుంబంగా ఉండాలి. తుయతైర సంఘములు ఉన్నటువంటి పరిస్థితులు, యజబేలు లాంటి క్యారెక్టర్, యజబేలు లాంటి గుణాలు మీలో మన కుటుంబాలలో ఉండడానికి వీలు లేదు. సంఘములో అసలు ఉండడానికి వీలు లేదు. ఇది పరిశుద్ధ సంఘం. ఈ సంఘం కొరకు యేసుక్రీస్తు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఈ సంఘం ఎల్లప్పుడూ వాక్యానుసారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట మీరు వినాలి, దాని ప్రకారంగా మీరు గైకొనాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఏమండి, రాహాబు ఆమె స్థితికి వేశ్య అయినప్పటికీ కూడా సత్యం తెలుసుకున్న తర్వాత ఆమె జీవితాన్ని చెప్పాలి, ఆమె జీవితాన్ని మార్చుకున్నది. మగ్దలేని మరియ, ఆమె అనేక మంది భర్తను కలిగి ఉన్నప్పటికీ ఒక్క మాటతో ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు మీరు కూడా ఈ వాక్యానుసారంగా మీ జీవితాలను మార్చుకొని దేవుని ప్రకారంగా నడవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మాటలు దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఒక్కసారి మీ వ్యక్తిగత జీవిత పరిశీలన చేసుకోండి. దేవా, నేను ఎట్లున్నాను, నా జీవితం ఎలా ఉంది? నేను కుటుంబాన్ని డామినేట్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నానా, లేకపోతే అహంగా ఉన్నానా, గర్వం చేతున్నానా, లేకపోతే ప్రభువా ధనాపేక్ష కలిగినటువంటి వారిలాగా ఉన్నానా? ఈరోజు యజబేల్లాగా నేను ఉండకుండా నన్ను మార్చండి. నీకు పరిచర్య చేయు స్త్రీనిగా, అయ్యా నీకు పరిచర్య చేసి పురుషునిగా నన్ను మార్చండి. నీ బిడగా నన్ను బ్రతికే భాగ్యాన్ని నాకు దయచేయండి. ఇదిగో సంఘంగా నిన్ను ప్రేమించే భాగ్యాన్ని ఇవ్వండి, నీ పరిచర్యను జరిగించే భాగ్యాన్ని ఇవ్వండి. నీ కొరకు గొప్ప క్రియలు చేస్తూ గొప్ప సాధనంగా నన్ను వాడుకోండి. మా సంఘాన్ని కూడా అటు రీతిగా వాడుకోమని బేతెస్త ప్రార్థనా మందిరం సంఘపు వారు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని నీ కొరకు పరిచర్య చేసేవారుగా మీరే తీర్చిదిద్ది కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.